హలో బ్యూటిఫుల్ సోల్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో పాజిటివ్గా, హెల్తీగా, వెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఉంటున్నారని కూడా అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ డిసెంబర్ అనేది ఎండ్ అయిపోతుంది, అంటే ఈ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఇయర్ ఎండ్ అయిపోతూ మీ ఈ ఇయర్ అనేది మీకేం మెసేజ్ అయిపోతుంది. అండ్ ఇయర్ ఎండింగ్లో చాలా మందిలో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి. అండ్ ఇయర్ వెళ్తూ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? అంటే న్యూ ఇయర్‌లో మళ్ళీ మీరు ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇవ్వబోతుందనేది ఈరోజు ఈ లైవ్‌లో చూద్దాం. అండ్ ఈ రీడింగ్ అనేది టైమ్‌లెస్ రీడింగ్ అండ్ కలెక్టివ్. లెట్స్ స్టార్ట్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. డిసెంబర్‌కి ఇంకా 2 వీక్స్ టైం ఉంది. ఈ 2 వీక్స్‌లో చాలా మందిలో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? అండ్ మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? చూస్తున్న వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? అండ్ డిసెంబర్ మంత్ వెళ్తూ ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నారు వ్యూవర్స్కి? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. లాస్ట్ షఫల్. ఓ, ద లవర్స్. గ్రేట్. 2 weeks. Okay. 8 of Wands and bottom of the deck 2 of Wands. Okay, let's check now. 2 వీక్స్కి సంబంధించింది ఒక్కొక్క కార్డ్ అనేది తీసుకున్నాను నేను. అండ్ ద ఫస్ట్ వీక్ ద లవర్స్, అండ్ ద సెకండ్ వీక్ 8 of Wands అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 2 of Wands. సో వీక్కి సంబంధించిన గైడెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, 3 కార్డ్స్ తీసుకుందాం. వ్యూయర్స్ ప్లీజ్ గివ్ మీ. వ్యూయర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలి? మళ్ళీ ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ చేయకుండా ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. ఓకే. And 2. Oh. Okay. In the first week, 10 of Wands, 7 of Wands, 8 of Cups, the major arcana, the Lover's card. ప్రజెంట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటున్నారో, నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే చాలామంది వాళ్ళ పర్సన్తోని మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, అలాగే థర్డ్ పార్టీ ఉండొచ్చు. కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ని చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీరెన్నో అంటే మీ యొక్క పార్ట్నర్తో మీరు కలిసి ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ఎఫర్ట్స్ చేస్తున్నారు. బట్ మీ పార్ట్నర్ మీ వైపుగా రాలేదు, అంటే మీ మాటని పట్టించుకోలేదు. థర్డ్ పార్టీ గ్రిప్లోనికి వెళ్ళడం జరిగింది, లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం జరిగింది, అంటే ఫ్యామిలీ చెప్పిన మాటలు వినడం జరిగింది. బట్ మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు, అంటే మీకు అంత ప్రయారిటీ అనేది ఇవ్వలేదు మీ యొక్క పర్సన్ అనేవారు. యాక్చువల్లీ మీ పర్సన్ని మీరు చాలా ప్రేమించున్నారు. ఐ మీన్ మీరెంతగా మీకు ఒక 100% మీరు పూర్తిగా ఇచ్చిన, ఒక 100% అవ్వచ్చు, 80% మీ పర్సన్కి మీరు ప్రేమించినా సరే, అటువైపు నుండి ఒక 30% కూడా మీ యొక్క పర్సన్ వైపు నుండి మీకు ప్రేమ అనేది దక్కలేదు. సో అలాంటి రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో అలాంటి వాళ్ళు రిలేషన్షిప్లో టాక్సిక్ రిలేషన్షిప్ నుండి ఈ వీక్ బయటికి రాబోతున్నారు. టాక్సిక్ రిలేషన్ని కట్ ఆఫ్ చేయబోతున్నారు. 7 of Wands చాలా డిఫెన్స్గా ఫీల్ అయ్యారు. అంటే నా ప్రేమ ఎవరికి దక్కకూడదు, నేను ప్రేమించిన వ్యక్తి నాతోనే ఉండాలి. పొసెసివ్నెస్ అంత ప్రేమించున్నారు. అతను అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, ద ఫిమేల్ యా మేల్, డివైన్ మాస్కులైన్ యా డివైన్ ఫెమినన్ ఉండవచ్చు. చాలా ప్రేమించున్నారు, చాలా డిఫెన్స్గా ఫీల్ అయ్యి ఉన్నారు. చాలా రాత్రిపూట చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటారు. రాత్రిపూట నిద్రపోయేవారు కూడా కాదు మీరు. అంటే తను నాకు దక్కుతాడా లేదా, తను నా లైఫ్లో ఉంటుందా లేదా, వేరే వాళ్ళని చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లోకి వచ్చి నన్ను విడిచిపెట్టేస్తుందా అన్న చాలా బర్డెన్లో ఉన్నారు. బట్ కొంతమంది పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫిగర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క మాటల వల్ల, వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ వల్ల, తలని చాలా బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ఆ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని వదిలేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఆ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని కూడా గివ్ అప్ చేసే అవకాశం అయితే ఉంది. సో, అందుకే ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అనేదొచ్చింది. ద లవర్స్ కార్డ్‌తో పాటు. లవర్స్ కార్డ్‌తో పాటు 8 ఆఫ్ కప్స్ వచ్చినట్లయితే మీ యొక్క టాక్సిక్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఏదైనా ప్రెజెంట్ ఉన్న రిలేషన్‌షిప్ అవ్వచ్చు, అది లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే దగ్గర దగ్గర కొంతమంది దగ్గరలోనే ఇల్లు దగ్గర దగ్గరే ఉండొచ్చు. ఎదురెదురుగా ఇల్లులు కొంతమంది ఉన్నాయి. నాకు కనిపిస్తుంది. ఇంకొంతమంది ఒకే ఊర్లో ఉన్నవాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళున్నారు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మరి ఎప్పుడు కలలేదు. బట్ మ్యారేజ్ వరకు మాట్లాడుకున్నారు ఆన్‌లైన్‌లోని. వాళ్ళ పేరెంట్స్‌తో. బట్ అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. బట్ పేరెంట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల, ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల అది కూడా కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో, అందుకే అది కట్ ఆఫ్ అవ్వడం వల్ల మీరేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే నేనెవరిని? అంటే సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేయబోతున్నా. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే అవకాశం ఉంది ఇందులో. అంటే సెల్ఫ్ లవ్‌కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఎదుటి వారిని మనం ప్రేమించాలన్నా మనల్ని మనం ముందుగా ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ ట్రై చేస్తారు. అలాగే డివైన్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. డివైన్‌తో కనెక్ట్ అవ్వడం అంటే చాలామంది గుళ్ళకి వెళ్ళడం చేస్తారు. స్పిరిచువాలిటీని మంత్ర చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మేనిఫెస్టేషన్ చేస్తారు. మీరేం కోరుకున్నా అది లైఫ్‌లో గెయిన్ చేయడానికి మేనిఫెస్టేషన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. అండ్ సింగిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సింగిల్ పర్సన్స్ యొక్క లైఫ్‌లోని న్యూ పర్సన్ అంటే వాళ్ళ లైఫ్‌లోకి న్యూ లవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సింగిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్‌లోకి న్యూ లవ్, న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. త్వరలోనే. అండ్ ఫర్దర్ 2 వీక్స్‌కి సంబంధించిన ఇక్కడ కార్డ్ అనేది వచ్చింది. అండ్ ద 2 ఆఫ్ వాండ్స్ అంటే మీరు ఇంతవరకు లైఫ్‌లో ఎన్ని ప్రయత్నించారు ప్రేమ పరంగా అవ్వచ్చు, లవ్ రిలేషన్‌షిప్ గురించి కాబట్టి. అండ్ మీ ఇంట్లో ఎమోషన్స్ అంటే మీ ఫ్యామిలీ పరంగా మీకేదైనా ప్రేమ లభించకపోయినట్లయితే అది తండ్రి నుండి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. ఏవైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నట్లయితే మీ యొక్క ఫ్యామిలీలో ఆహ్, ఐ థింక్ నాకు తెలిసి మీ ఫాదర్ నుండి మీరు ప్రేమను పొందబోతున్నారు. పొందబోతున్నానంటే ఫాదర్ నుంచి ఏ సపోర్ట్‌నెస్ అయితే మీకు ముందు లేదో, మీ ఫాదర్ తరపు నుండి మీకు సపోర్ట్ లభించబోతుంది ఈ వీక్‌లో అయినట్లయితే. అండ్ మీరు ట్రావెల్‌కి వెళ్ళబోతున్నారు. అండ్ మీరు ఈ లైఫ్‌లో తెలుసుకున్నారు మీ మిస్టేక్ ఏంటో. అతి త్వరగా నమ్మేస్తారు మీరు వ్యక్తుల్ని. చాలా ఎమోషనల్ మీరు. ఎవరైనా ఒక ప్రేమగా మాట్లాడితే చాలు, ఇతను చాలా ప్రేమగా మాట్లాడుతుంది. హి ఈస్ ద గుడ్ పర్సన్ అని ఒక ముద్ర వేసేస్తారు. బట్ అలా కాదు. ఎదుటి పర్సన్ అలా కాదు. ఎదుటి పర్సన్ మీ యొక్క మెంటాలిటీ బట్టి, మీ యొక్క మాట్లాడే విధానం, వాళ్ళు మీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు. అందుకే మీరు ఇప్పుడు లైఫ్‌లో చాలా గట్టి డెసిషన్ తీసుకోవాల్సింది. మీ యొక్క కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాల్సింది మీరు. ఇక చాలు, ఇప్పటి వరకు ఉన్నది చాలు. లైఫ్‌లో చేసిన మిస్టేక్స్ చాలు. వాటి నుండి బయటికి రావాలి. ఒక ప్లాన్‌ని క్రియేట్ చేసుకోబోతున్నారు. మీ యొక్క మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రావెల్స్‌కి వెళ్ళబోతున్నారు. బయటికి వెళ్ళబోతున్నారు. మేబీ నెక్స్ట్ వీక్ అది ఎక్కడికైనా అవ్వచ్చు. దగ్గరలో ఏదైనా ఊర్లో అవ్వచ్చు. లేకపోతే ఎక్కడికైనా మీ ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్ళడం అవ్వచ్చు. చిన్న ఊర్లైనా అవ్వచ్చు. దగ్గరలోనివి మీరు ట్రావెల్ చేయబోతున్నారు. అండ్ మీ యొక్క లైఫ్‌లో ఏది ముఖ్యమో మీకు 2 ఉన్నట్లయితే మీ లైఫ్‌లో మీకేం ఇంపార్టెంటో అది గెయిన్ చేయబోతున్నారు. దాన్ని చూజ్ చేసుకోబోతున్నారు మీరు. దాని గురించి ఒక పర్టిక్యులర్ ప్లాన్‌ని క్రియేట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్‌లో నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లో రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ అవి చేయాలనుకోవట్లేదు మీరు. ఒక డిటర్మినేషన్‌తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. పట్టుదలతో. ఇక మీదట నా లైఫ్‌లో ఇలాంటి వాటికి చోటివ్వను. ఇలాంటి పర్సన్స్‌కి రానివ్వను. ఓకే. అండ్ ఫర్ సెకండ్ వీక్ అంటే ద లాస్ట్ వీక్ డిసెంబర్ ఎండింగ్ వీక్ అండ్ న్యూ ఇయర్ ఎండింగ్ అవ్వబోతుంది. లాస్ట్ వీక్ ఏంటి అంటే ద 8 ఆఫ్ వాండ్స్ అనేది చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్, ర్యాపిడ్ మూవ్‌మెంట్. ఏదైనా సరే క్విక్‌లీ ఎంత వేగంగా జరుగుతుంది. ఒక చిటికెలో జరుగుతుంది పని ఏదైనా సరే. సో, దీని యొక్క గైడెన్స్ ఏంటి అంటే ద మూన్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. యాక్చువల్లీ మీరు ఫస్ట్ వీక్‌లో ఏం చేశారు? చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యి ఉన్నారు ఇక్కడ మీరు. అండ్ మీ లైఫ్‌లో ఎంతో కష్టపడి ఉన్నారు. ఈ ఇయర్‌లో చాలా కష్టపడి ఉన్నారు. మీ వర్క్ పరంగా అవ్వచ్చు, రిలేషన్‌షిప్ పరంగా అవ్వచ్చు, మరి ఇంకే ఇతర సమస్యలు ఏమైనా మీరు చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యి ఉన్నారు. అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా చేసున్నారు మీరు లైఫ్‌లో ఏదైనా గెయిన్ చేయడానికి.
సో, అందుకే దాని ప్రతిఫలితం అనేది దొరకబోతుంది. ఈ యొక్క ఇయర్ లాస్ట్ ఎండింగ్‌లో, లాస్ట్ వీక్‌లో. ర్యాపిడ్ చాలా ఫాస్ట్‌గా మీ లైఫ్‌లో అన్నీ జరగబోతున్నాయి. చాలా ఫాస్ట్, క్విక్‌లీ. అండ్ మీరు కష్టపడిన దానికి ప్రతిఫలితం అనేది దొరకబోతుంది. ఏస్ ఆఫ్ 10 ఆఫ్ పెంటికల్స్, ప్రాస్పారిటీ. సడన్ సడన్‌గా, సడన్‌గా మీ లైఫ్‌లో ప్రాస్పారిటీ అనేది చాలా ఆపర్చునిటీస్ అనేవి, అది కూడా గుడ్ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్‌లో రాబోతున్నాయి. ఈ యొక్క ఇయర్ ఎండ్ అవ్వకముందే. సెకండ్ వీక్‌లో, లాస్ట్ వీక్‌లో. అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఈ యొక్క ఫస్ట్ వీక్‌లో చాలా మెంటల్‌గా చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యి ఉన్నారు. మెంటల్ ఎబిలిటీ కరెక్ట్‌గా లేదు. బట్ సెకండ్ వీక్ మరి ఈ వీక్‌లో మీరు డిసైడ్ అయ్యున్నారు. ఎలాగైనా దీన్ని ఓవర్‌కమ్ చేస్తాను నేను. ఈ యొక్క టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో నేను ఉండను. దీని నుండి నేను బయటపడతాను. నేనేంటో నేను తెలుసుకుంటాను. నా లైఫ్‌లో గోల్స్ పెట్టుకుంటాను. దానికి అచీవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఒక ప్లాన్‌ని పెట్టుకున్నారు. ఆ ప్లాన్‌ని అమలు చేయబోతున్నారు సెకండ్ వీక్‌లో. ఇలా మీరు అనుకున్నారో లేదో మీ లైఫ్‌లో ర్యాపిడ్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. చాలా క్విక్‌లీ అన్ని పనులు వేగంగా జరుగుతాయి. అండ్ చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. ఇయర్ ఎండింగ్ అవ్వకముందే. అందుకే ఇక్కడ ప్రాస్పారిటీ కూడా వచ్చింది. 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ మెంటల్ క్లారిటీ. అంటే మెంటల్లీ, ఫిజికల్లీ మిమ్మల్ని మీరు సెట్ చేసుకున్నారు. ఇంక దేనికి నేను నా లైఫ్‌లో ఏ పర్సన్ వచ్చినా సరే, వాళ్ళని నేను టెస్ట్ చేసి అప్పుడే నా లైఫ్‌లోకి ఎంటర్ చేస్తాను. అంతవరకు లేదు. అంత వేగంగా నేనెవరిని యాక్సెప్ట్ చెయ్యను అని మెంటల్‌గా, ఫిజికల్‌గా ప్రిపేర్ అయ్యున్నారు. అందుకే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేవి మెంటల్ క్లారిటీకి సంబంధించింది. హానెస్ట్, అలాగే ట్రూత్‌ఫుల్, డిసిప్లైన్. అంటే మీ లైఫ్‌లో ఒక డిసిప్లైన్‌గా ఉండబోతున్నారు. ఇంతవరకు మీరు ఏది పడితే అది చేసేవారు లైఫ్‌లో. ఒక డిసిప్లైన్ అంటూ లేదు. న్ ఆహ్, ఒక రూల్స్ అంటూ లేవు మీ లైఫ్‌లో. ఇప్పుడు ఒక రూల్స్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. నేను ఇది చేయాలి ఈ సమయానికి. ఈ సమయానికి ఈ గోల్ పెట్టుకున్నాను. ఈ గోల్‌ని నేను తప్పకుండా రీచ్ అవ్వాలి. ఎలా అయినా సరే రీచ్ అవ్వాలి. దాని గురించి నేనెంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను. హార్డ్ వర్క్‌కి ప్రతీకే ఇది. అండ్ 8 ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ద మూన్ ఎందుకొచ్చింది అంటే, ద మూన్ ఇల్యూషన్ అంటే భయం. ఇప్పుడు చూడండి, మనం ఎంత మంచిగా ఉన్నా సరే చుట్టుపక్కల గాసిప్స్ అనేవి ఉంటారు. రూమర్స్ అనేవి ఏదో ఒకటి చేస్తుంటారు. మనం చేయని చేయకపోని మన తరపున ఏదో ఒకటి అంటూనే ఉంటారు జనాలు. వాటిని మీరు పక్కన పెట్టేయబోతున్నారు. వాటెవర్ ఏదైతే అదేవని ఇంతవరకు సైకిక్ అటాక్స్ అయ్యుండొచ్చు. మీరు మీ పైన బ్లాక్ మ్యాజిక్, కాలా జాదు అంటారు. అలాంటివి ఏవైనా నెగెటివ్ ఎనర్జీస్ మీ పైన అటాక్ అయినా సరే, ఆ నెగెటివ్ ఎనర్జీస్ కూడా తొలగిపోబోతున్నాయి. సో, అవి తొలగాలంటే అందుకని మీరిక్కడ మంత్ర చాటింగ్ అనేది స్టార్ట్ అంటే స్పిరిచ్యువల్ వైపు వెళ్ళడం కూడా మీరిక్కడ స్టార్ట్ చేసి ఉన్నారు. ఎయిట్ ఆఫ్ కప్స్ చూస్తున్నట్లయితే. స్పిరిచ్యువల్‌గా మీరు జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సో, మీ ఇటువంటి నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే, ఈ డిసెంబర్ లాస్ట్ వీక్‌లో ఆ నెగెటివ్ ఎనర్జీస్ అనేవి కూడా మీ పై నుంచి తొలగిపోతున్నాయి. అండ్ దాని ద్వారా మీకు మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది. లైఫ్‌లోని చాలా డిసిప్లైన్డ్‌గా ఉంటారు. డిసిప్లైన్డ్‌గా ఉండడం వల్ల మీ లైఫ్‌లో మీరేం కోరుకుంటున్నారో దాన్ని మీరు పక్కాగా గెయిన్ చేస్తారు. ఇటు పక్క మంత్ర చాటింగ్ చేస్తున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ మేనిఫెస్టేషన్ కూడా చెప్తుంది. మేనిఫెస్టేషన్ కూడా చూపిస్తుంది. మేనిఫెస్టేషన్ అంటే మనం ఏదైతే కోరుకున్నామో అది గెయిన్ చేయడం మేనిఫెస్టేషన్ ద్వారా. సో, 10 ఆఫ్ పెంటికల్స్ మేనిఫెస్టేషన్‌కి సంబంధించింది. 8 ఆఫ్ వాండ్స్ అంటే మీ లైఫ్‌లో చిటికలో చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్. మీరు అసలు ఊహించుండరు. గ్రేట్. మీరసలు మీ లైఫ్‌లో ఇలా జరుగుతుందా అని కూడా మీరు ఊహించుండరేమో. అంతలా మీ లైఫ్‌లో చాలా క్విక్‌లీ చాలా వేగంగా మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఈ యొక్క ఇయర్‌లో మీరేవైతే మిస్టేక్స్ చేసున్నారో, ఆ మిస్టేక్స్ మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్‌లో చేయకుండా ఉండడానికి చాలా మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ చాలామంది తీసేసుకున్నారు కూడాను ఇదివరకు. టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి బయటపడిన తర్వాత. కొంతమంది కట్ ఆఫ్ చేశారు. కొంతమంది ఈ వీక్‌లో కట్ ఆఫ్ చేయబోతున్నారు మీ యొక్క పర్సన్‌ని. టాక్సిక్ రిలేషన్‌షిప్ పర్సన్స్‌ని. ఎవరైతే సింగిల్సో వాళ్ళ లైఫ్‌లోకి న్యూ లవ్ అనేది ఎంటర్ అవ్వబోతుంది. న్యూ పర్సన్ అనేవారు ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ సెకండ్ వీక్‌కి సంబంధించినట్లయితే మీరెక్కడికైనా వెళ్ళబోతున్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఏవైనా మీరొక సోషల్ మీడియాలో ఉండిన వాళ్ళవ్వచ్చు, యూట్యూబ్ ఛానెల్ అవ్వచ్చు మీది, లేకపోతే వేరే ఫీల్డ్‌లో బిజినెస్ ఫీల్డ్‌లో అయ్యుండవచ్చు. లేకపోతే ఆన్‌లైన్ బిజినెస్ చేసిన వాళ్ళవ్వచ్చు. కొత్త ఐడియాస్ మీలో రాబోతున్నాయి. వాటిలో కొన్ని మార్పు చేర్పులు చేయబోతున్నారు. చేంజెస్ తీసుకొని రాబోతున్నారు. దానివల్ల నాకిక్కడ ఏం కనపడుతుందంటే ఇయర్ లాస్ట్ వీక్‌లో ఇంతవరకు మిమ్మల్ని ఎవరైతే
గౌరవాన్ని ఇవ్వలేదో, రెస్పెక్ట్ ఇవ్వలేదో, వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ ఇయర్ లాస్ట్ ఎండింగ్ నుండే మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఓవరాల్ ఇయర్ వెళ్తూ వెళ్తూ మీకిస్తున్న మెసేజ్ ఏంటి అంటే, లైఫ్‌లో ఏది ఏమైనా సరే, వచ్చే అంటే లైఫ్ ఎవరో వెళ్ళడం వల్ల, ఎవరో రావడం వల్ల మన లైఫ్ ఎప్పుడూ ఆగదు. మన లైఫ్ అనేది ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. సమయం అనేది గడుస్తూనే ఉంటుంది. బట్ ఒక వ్యక్తి లైఫ్‌లోకి మీ లైఫ్‌లోకి ఆహ్వానించే ముందు, ఇన్వైట్ చేసే ముందు ఆ వ్యక్తిని పరిశీలించండి. ఆ వ్యక్తి ఎలాంటి వారు? మీతో ఎలా మూవ్ అవుతున్నారు? తర్వాత ఆ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్‌తో మీరు లైఫ్‌ని డీల్ చేయగలరా? లేదా? ఎవరిని వెంటనే నమ్మొద్దు. ఎమోషనల్ ఉండడం కరెక్టే. కానీ ఎక్కువ ఎమోషనల్ పనికిరాదు. కొన్ని సార్లు మెదడుతో ఆలోచిస్తే, కొన్ని సార్లు హృదయంతో, హార్ట్‌తో ఆలోచించాలి. అన్ని సమయాల్లోని మనం హృదయంతో ఆలోచించినట్లయితే, ఎమోషనల్ అయిపోయినట్లయితే లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. లాజికల్‌గా కూడా థింక్ చేయాలి. సో, ఇయర్ వెళ్తూ వెళ్తూ మీకిస్తున్న స్ట్రాంగ్ మెసేజ్ ఇది. అందరిపైన ట్రస్ట్ చేయొద్దు. ఒకవేళ ట్రస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని ముందుగా టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి మీ లైఫ్‌లో యాక్సెప్ట్ చేయండి. లేకుంటే మీరలా చేయకపోయినట్లయితే లైఫ్‌లో పోను పోను మీరే బాధపడుతూ ఉంటారు. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి. ఆ వ్యక్తి ఏదో ఒకటి చేస్తాడు మీకిష్టం లేనిది. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, మన లైఫ్‌లో వచ్చినప్పుడు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఈ వ్యక్తి మనతో ఉంటారు. ఈ వ్యక్తి మనతో మాట్లాడతారు. ఏదేమైనా సరే ఈ వ్యక్తి మన నుండి దూరంగా పోడు అని కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఫెయిల్ అయిపోయినట్లయితే మనం ఎమోషనల్‌గా చాలా డిసప్పాయింట్‌కి గురవుతాం. అండ్ టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి దూరంగా ఉండండి. డివైన్‌తో కనెక్ట్ అయ్యి ఉండండి. అండ్ మీ లైఫ్‌లో ర్యాపిడ్ మూవ్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ మీ లైఫ్‌లో రాబోతుంది. అది మీరు ఊహించని విధంగా రాబోతుంది. చాలా ప్రాస్పరిటీని మీరు పొందబోతున్న ప్రాస్పరిటీ అంటే మనీ. మీ లైఫ్‌లో మనీ అనేది రాబోతుంది. చాలామంది ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. అరే! నా లైఫ్‌లో ఇది కూడా జరుగుతుందా అని. అంతలాగా చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్‌లో. అండ్ ఇయర్ వెళ్తూ వెళ్తూ ఇలాంటి చేంజెస్‌ని మీ లైఫ్‌లో తేబోతుంది. అండ్ ఫైనల్లీ డివైన్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే. డివైన్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్‌కి ఇయర్ ఎండింగ్ అయ్యే ముందు మళ్ళీ న్యూ ఇయర్‌లో అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూస్తున్న వ్యూవర్స్‌కి, మన వ్యూవర్స్‌కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ఓకే. Don't judge your twin flame. Your twin needs your understanding. Keep supporting each other. Okay. What next? Breaking barriers, transforming into something better. Okay. Last one. Meditation. Yes. Okay. డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. నేను ఇదివరకే చెప్పాను, కొంతమంది సింగిల్ పర్సన్స్ లైఫ్‌లోని కొత్త పర్సన్ అనేవారు ఎంటర్ అవ్వబోతున్నారు. ఇప్పుడు వరకున్న టాక్సిక్ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అవ్వబోతుంది. డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. చూడండి, ట్విన్ ఫ్లేమ్ ఇప్పుడు కొంతమంది లైఫ్‌లో ఇప్పటి వరకు నేను చూసిందైతే ఎవరైతే వాళ్ళ లైఫ్‌లో ఉన్నారో, రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, డివైన్ ఫెమినిన్ అవ్వచ్చు, డివైన్ మాస్కులైన్ అవ్వచ్చు, వాళ్ళు చేసింది కార్మిక్ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ట్విన్ ఫ్లేమ్‌తో కాదు. కార్మిక్ పార్ట్నర్ అంటే వాళ్ళ కార్మిక్ లైఫ్ అనేది ఇప్పుడు గడుస్తుంది. అంటే వాళ్ళు చేసిన కర్మలనేవి పోతున్నాయి. అందుకే ఇక్కడ డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. యువర్ ట్విన్ నీడ్స్ యువర్ అండర్‌స్టాండింగ్. కీప్ సపోర్టింగ్ ఈచ్ అదర్. మన ట్విన్ ఫ్లేమ్ ఎప్పుడు మనతో విడిచిపెట్టి ఉండరు. ఎప్పుడు మనతో ఒక కనెక్షన్ అనేది వాళ్ళతో ఉంటుంది. ఐ థింక్ డివైన్ మీకిస్తున్న బ్లెస్సింగ్స్ ఇక్కడ ఏంటి అంటే, కొంతమంది లైఫ్‌లో ట్విన్ ఫ్లేమ్ అనేది రాబోతున్నారు. ఈ ఇయర్ ఎండ్ అవ్వకముందే ఈ 2 వీక్స్‌లో మ్యాక్సిమం వాళ్ళతో మీరు మాట్లాడుతుండొచ్చు. వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మీ దగ్గరలో ఉన్నవాళ్ళు. లేకపోతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. వాళ్ళ లైఫ్‌లో ట్విన్ ఫ్లేమ్ అనేది ఎంటర్ అవ్వబోతున్నారు. ఇప్పటి వరకు మీరు కార్మిక్ పర్సన్‌తో మీరు ఎంతవరకు డీల్ చేసున్నారు టాక్సిక్ రిలేషన్‌షిప్ అనేది.
ఇప్పుడు మీ లైఫ్‌లో ట్విన్ ఫ్లేమ్ అనేది ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ ట్విన్ ఫ్లేమ్‌కి జడ్జ్ చేయొద్దని చెప్తున్నారు. డోంట్ జడ్జ్. వీలైతే మీరు ఒకరినొకరిని సపోర్ట్ చేసుకోండి. సపోర్ట్ టు ఈచ్ అదర్. కానీ మీ ట్విన్ ఫ్లేమ్‌ని జడ్జ్ చేయొద్దని చెప్తున్నారు యూనివర్స్. అండ్ బ్రేకింగ్ బ్యారియర్స్. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను 8 ఆఫ్ కప్స్ అనేది డిసప్పాయింట్‌మెంట్ అంటే మీరు మీ గురించి తెలుసుకునే ప్రయాణం అనమాట. సెల్ఫ్ లవ్, మెడిటేషన్ అంటే బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ ఒక లైఫ్ అనే ఒక సైకిల్ అనేది ఎండ్ అయింది. న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అయింది. బ్రేకింగ్ బ్యారియర్స్, ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ సంథింగ్ బెటర్. మీకు దీనికంటే బెటర్ ఎక్కువ మీరిప్పుడు మనం పొందాలనుకున్న దానికంటే భగవంతుడు మనకిచ్చేది చాలా గ్రేట్. భగవంతుడికి మనకెప్పుడు ఏమి ఇవ్వాలో బాగా తెలుసు కాబట్టి. ట్రాన్స్‌ఫార్మింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది మీ లైఫ్‌లో అవ్వబోతుంది. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు మీరేంటనేది మీ లైఫ్‌లోని. ఏం చేయాలా ఏంటా అనేది ఆల్రెడీ. ఆ టాక్సిక్ రిలేషన్‌షిప్ ఒక సైకిల్‌ని ఎండ్ చేశారు. సో, అది కార్మిక్ లైఫ్ అనేది. కార్మిక్ పీరియడ్ అది. అది ఎండ్ అయిపోయింది. అందుకనే మీ యొక్క లైఫ్‌లో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతుంది. దానివల్ల మీరు బెటర్ సంథింగ్ బెటర్ మీరు దానికంటే బెటర్‌ని మీ యొక్క లైఫ్‌లో పొందబోతున్నారు. వావ్! డివైన్ చూడండి మీకెంత మంచి గైడెన్స్ ఇస్తున్నారు. బ్లెస్సింగ్స్ అనమాట. ఒక పరంగా చెప్పాలంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఇవి. అండ్ ద లాస్ట్ వన్ మెడిటేషన్. మూవ్ ఇన్సైడ్ టు బ్రింగ్ క్లారిటీ అండ్ ఇన్సైట్స్. చూడండి మనకి ఏదైనా సమస్య వస్తుంటేనే మనం దేవుడి దగ్గరికి పరిగెడుతూ ఉంటాం. గుళ్ళకి వెళ్తుంటాం. టెంకాయలు కొడతాం, మొక్కులు మొక్కుతూ ఉంటాం. బట్ ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం మీ యొక్క ఇన్నర్ పీస్ మీ యొక్క అంతరాత్మ, మీ యొక్క ఇంట్యూటివ్ లెవెల్స్ అనేవి చాలా హైయెస్ట్ పొజిషన్‌లో ఉంటాయి ఇప్పుడు. దాన్ని మీరు జాగృతం చేయాలి. దాన్ని రైట్ చేయాలి. రైట్ చేయాలి అంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ద్వారా మీకు క్లారిటీ అనేది వస్తుంది. అంటే మీరు తీసుకునే డెసిషన్ కరెక్టా లేదా? అంటే మీరేదైనా క్విక్‌లీ తెలుసుకోగలరు. మీరు తీసుకున్న డెసిషన్ మీ పట్ల అది రీజనబుల్ అవుతుందా? అది మీ పట్ల వర్క్ అవుతుందా? లేదనేది మెడిటేషన్ ద్వారా తెలుస్తుంది. క్లారిటీ అనేదొస్తుంది. ఇది చెయ్యాలా? అది చేయకూడదా అని. సో, డివైన్ మీకిస్తున్న గైడెన్స్ ఇది. అండ్ ఓవరాల్ ఈ డిసెంబర్ ఈ ఇయర్ ఎండ్ అవ్వకముందు మీ లైఫ్‌లో రాబోయే చేంజెస్ అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ గైడెన్స్. డిసెంబర్ డిసెంబర్ 2024 డిసెంబర్‌కి సంబంధించిన లాస్ట్ 2 వీక్స్‌కి సంబంధించిన రీడింగ్ ఇది. అంతేకాకుండా ఇయర్ ఎండింగ్ అయ్యేలోపు ఈ ఇయర్ వెళ్తూ మీకిస్తున్న గైడెన్స్ ఇది. అండ్ 2025లో ఇవేమీ రిపీట్ కాకుండా ఉండడానికి కూడా ట్రై చేయండి. అండ్ మీ లైఫ్‌లో ఈ యొక్క 2 వీక్స్‌లోనే చాలా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అలాగే ద బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఇప్పుడు మీరు కోల్పోయిన దానికంటే మీ లైఫ్‌లో మంచి దాన్ని అచీవ్ చేయబోతున్నారు. అండ్ ద బెటర్‌ని మీరు పొందబోతున్నారు. ఈ యొక్క పాజిటివ్ వైబ్‌తోని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మరిన్ని వీడియోలు మీకు కావాలి అనుకుంటే, షార్ట్స్ కావాలి అనుకుంటే ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.